సో ఆల్రెడీ ఇక్కడ యుఎస్ఎస్ మిస్చర్ ఒకటి, తర్వాత యుఎస్ఎస్ డిఎస్ మిస్చర్ రెండు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటుగా యుఎస్ఎస్ జార్జ్ వస్తోంది, ఇంకొక క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ వస్తోంది. సో యుఎస్ఎస్ గ్లోబల్ క్యారియర్ అది ఈరోజు సిచ్యువేషన్. సో దాంట్లో ఆల్రెడీ ఇక్కడ రెండు ఉండిపోయాయి, రెడ్ సీ దగ్గర ఒకటి ఉంది. సో ఆ తర్వాత ఇరాన్కి సమీపంగా సముద్ర జలాల్లో ఒకటి ఆల్రెడీ గస్తీ కాస్తోంది, ఇంకొకటి ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఏ క్షణమైనా మిడిల్ ఈస్టర్న్ కంట్రీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఇంతటి సైనిక బలంతో, ఇంతటి సామర్థ్యంతో, ఇంతటి శక్తి సామర్థ్యాలతో ఆ యుద్ధ నౌకలు వస్తూ ఉన్నాయంటే ఇరాన్లో హై టెన్షన్ నెలకొంది. సో ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం సమయంలో తమ బలాన్ని, శక్తి సామర్థ్యాలని చూపించడం, ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి అమెరికా వచ్చేసింది. ఒకవేళ కనుక తోక జాడించి చీమ చిటుక్కుమనిపించిన ఇరాన్ పైన ఇవన్నీ విరుచుకుపడతాయి. F-35లు, FA-16లు ఈ క్యారియర్లన్నీ వాటితో ఉండిపోతాయి. ఇవి ఒకటే కాదు, అవి మిసైల్స్తో సిద్ధంగా ఉన్నాయి. సబ్మెరైన్స్ కూడా వచ్చి ఉంచాయి, సబ్మెరైన్స్ని కూడా మోహరించి ఉంచింది అమెరికా. సో దాంట్లో చాలా వరకు అబ్రహం లింకన్ క్యారియర్ వెహికల్, తర్వాత యుఎస్ జార్జ్, యుఎస్ గెర్లాడ్ ఆర్ఫోర్డ్, యుఎస్ జార్జ్ వాషింగ్టన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంది. రెడ్ సీలో సిద్ధంగా ఉంది. జార్జ్ వాషింగ్టన్ అనేది కదులుతోంది. ఏ క్షణమైనా కూడా అది మళ్ళీ ఇరాన్కి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దక్షిణ చైనా సముద్రం దగ్గర యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సిద్ధంగా ఉందట. ఇక యుఎస్ జార్జ్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా అది టువర్డ్స్ ఇరాన్ వైపుగా కదులుతోంది. ఇక యుఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ అనేది కరేబియన్ సముద్రం దగ్గర గస్తీ కాస్తోంది. సో ఆపరేషన్ సౌతర్న్ స్పేర్లో దీన్ని ఉపయోగిస్తున్నారంట ప్రజెంట్. తర్వాత యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అది కదులుతోంది. ఏ క్షణమైనా ఇటు ఇరాన్ వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, యుఎస్ఎస్ జార్జ్ హెచ్వి బుష్ అది ప్రయాణంలో ఉంది. యుఎస్ఎస్ గెరాల్ ఆర్ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 11 అణుశక్తి వాహన నౌకలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది సిద్ధం చేసి ఉంచింది. సో ప్రస్తుతానికి రెడ్ సీ దగ్గర యుఎస్ఎస్ రూసవెల్ట్ సిద్ధంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఇరాన్ని చుట్టుముట్టేశాయి. ఏ క్షణమైనా చీమ చిట్టుకు అనిపించిన ఇరాన్ పైన దాడి చేయడానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతోంది. మీకు నిన్నే చెప్పాను, ఇదే సమయానికి రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ మూడు కూడా తమ యుద్ధ నౌకలను రంగంలోకి దింపాయి. ఈ మూడు యుద్ధ నౌకలు సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో గస్తీ కాస్తూ ఉన్నాయి. అటువైపుగా వచ్చి ఇరాన్ వైపుగా వచ్చేటువంటి అంటే అరేబియన్ సీ, ఇరాన్ వైపుగా వచ్చేటువంటి ఆ యుద్ధ నౌకలపై కన్నేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ విన్యాసాలు జరుగుతున్నాయి. అంటే అమెరికా కూడా పలు యుద్ధ నౌకలు తీసుకొచ్చి విన్యాసాలు చేస్తోంది. రష్యా, చైనా, నార్త్ కొరియా యుద్ధ విన్యాసాలు చేయిస్తోంది. ఇరాన్కు సంబంధించిన 1-2 యుద్ధ నౌకలు కూడా విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల్లో ఎక్కడ ఎటువంటి ఒక చిన్న పరిణామం చోటు చేసుకున్నా, ఎక్కడ ఒక చిన్న ఘటన జరిగినా కూడా ఒకదానిపై ఒకటి పడిపోయి చాలా భయంకరమైన యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయాన్నే నేతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడడం, అటు పుతిన్ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్తో మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత హాట్ టాపిక్గా అయ్యాయి. మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా మారుతున్న సిచ్యువేషన్లో యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఇరాన్, అమెరికా అంటే చాలా దూరంగా ఉంది, అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయడానికి కొంత ఇరాన్ వెనుకడుగు వేయవచ్చు, లేదంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇరాన్పై అటాక్ చేయడానికి మాత్రం అమెరికా చాలా ఈజీ చిటికలో అటాక్ చేయగలుగుతోంది. మరి ఇరాన్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనుకుంటోంది? రష్యా, చైనా ఏమాత్రం ఇరాన్ని కాపాడగలుగుతాయి? నార్త్ కొరియా కిమ్ ఏం చేస్తాడు చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే సముద్ర జలాల్లో అన్ని దేశాల యొక్క యుద్ధ నౌకలు గస్తీ కాస్తూ ఉన్నాయి. అమెరికా యుద్ధ నౌకతో పోలిస్తే రష్యా కానీ, చైనా కానీ, నార్త్ కొరియా కానీ చాలా తక్కువ. సో ఈ నేపథ్యంలో మరి అమెరికాను టాకిల్ చేయడం కోసం ఈ దేశాల మద్దతు అడుగుతున్న ఇరాన్ ఏమాత్రం ఈ దేశాల సపోర్ట్తో కాపాడుకోగలుగుతుంది? ఇరాన్ అమెరికా చేసేటువంటి ఒక యుద్ధంతో అమెరికా ప్రయోగించినటువంటి ఆ యుద్ధ నౌకలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, వాటి రెండు చాలా తప్పించుకుంటూ చూడాలి. సో మొత్తంగా హై టెన్షన్ నెలకొని ఏ రాత్రి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానివ్వండి, ఇరాన్ ప్రజలపైన అమెరికా దాడి కాదు, అలీ ఖమేనీ అంతమొందించడం, అక్కడ ప్రభుత్వాలను నేలకూల్చడమే అమెరికా అధ్యక్షుడు లక్ష్యంగా ఉంది. కాబట్టి మరి అక్కడ ప్రభుత్వాలు నేలకూల్చడంలో అమెరికా అధ్యక్షుడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, ఈ యుద్ధం ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి. సో మీరు చూస్తున్న విజువల్స్లో ఇవన్నీ కూడా యుఎస్ స్ట్రైకర్ గ్రూప్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు. సో ఎలా వస్తున్నాయి చూస్తున్నాం. యుద్ధ నౌకలు అక్కడికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వచ్చి ఎలా వాళ్తున్నాయి, F-35లు, FA-16లు ఎలా వాళ్తున్నాయి, ఆ రన్వే పైన ఎలా ల్యాండ్ అవుతున్నాయో చూస్తున్నాం. సో అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కలిగినటువంటి ఈ యుఎస్
స్ట్రైకర్ గ్రూప్ సంబంధించినటువంటి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఇప్పుడు ఇరాన్ సముద్ర జలాల వైపుగా, అరేబియన్ సీ వైపుగా, రెడ్ సీ వైపుగా కదులుతోంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది, యుద్ధం ఎలా మొదలవుతుంది, దీనికి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, సో చూడాల్సిన అవసరం అవుతుంది. సో ప్రస్తుతానికైతే రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ దేశాలు యుద్ధాన్ని మొదలు పెడతాయా, లేదంటే మాటల రూపేణా పుతిన్ ఇన్వాల్వ్మెంట్తో, మధ్యవర్తిత్వంతో ఒక కొలిక్కు వస్తుందా చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.